అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ గ్రేటర్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. అదానితో కేసీఆర్, కేటీఆర్ ఉన్న ప్లకార్డులను పట్టుకుని నిరసన చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలను డుమ్మా కొట్టాలనే ఉద్దేశంతోనే గందరగోళం సృష్టించారని గ్రేటర్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి ఆందోళనను ఖండిస్తూ ఇటు గ్రేటర్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. మలక్పేటలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు చేరుకొని ఏదైతే నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఆదానీని ప్రోత్సహించింది కేసీఆర్, కేటీఆర్ అంటూ కూడా వారు ఫ్లెకార్డులు పట్టుకొని ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ విత్ ఆదాని అంటూ కేటీఆర్ ఆదాని ఉన్నటువంటి ఫ్లెక్సీలు, అదేవిధంగా కేసీఆర్ ఆదాని ఉన్నటువంటి ఫ్లెక్సీలను పెడుతూ ఏదైతే ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చక్రవర్తి శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు ఈ ప్లకార్డులు పట్టుకొని ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు కేసీఆర్ మరి ఈ రోజు అసెంబ్లీ నడుస్తుంది. మరి కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో అనుకుంటాడు, మరి కేటీఆర్, హరీష్ రావు ఏమో కొత్త డ్రామాకు తెరలేపిర్రు. మేమంట అదానీ దగ్గర ఏదో చీకటి ఒప్పందం చేసుకోనంట, మరి మేము డబ్బులు తీసుకున్నామంట. గత 10 ఏళ్లల్లో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్ని చీకటి ఒప్పందాలు చేసుకున్నారు, ఎన్ని 5 స్టార్ హోటళ్ళల్లో మీరు కూర్చొని దావతులు చేసుకున్నారు, ఏమేమి ఒప్పందాలు చేసుకున్నారు. 10 ఏళ్లలో మీరు దొంగలు. మీరు అదానితోని ఫ్రెండ్షిప్ చేసి మీరు మీ కుటుంబం లాభపడ్డది. ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం బాగుపడలే. కేవలం కేసీఆర్ కుటుంబమే అదానితోని బాగుపడ్డది. తెలంగాణ రాష్ట్రం కూడా ఏం బాగుపడలేదు. మరి ముఖ్యంగా అదాని అనేవాడు గుజరాతీ వాడు. వాడు ఎవరి దోస్తు? మోదీ దోస్తు. మీరు మోదీని విమర్శించకుండా మేము సంవత్సరం కూడా కాలేదు, మేమేం చీకటి ఒప్పందం చేసుకున్నాం. అతనేదో మాకు వచ్చి 100 కోట్లు స్కిల్ డెవలప్మెంట్కి ఇస్తా అంటే అతని మీద ఆరోపణలు రాగానే ఇమీడియట్గా మా రేవంత్ రెడ్డి గారు అది వద్దు బాబు, నీ దొంగ సొమ్ము మాకు వద్దని ఇమీడియట్గా మేము క్యాన్సల్ కూడా చేసేసినాం. మరి అవన్నీ వదిలేసి మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు టీషర్ట్లకు రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి ఆదాని ఫోటోలు వేసుకుని లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అసలు ప్రజాస్వామ్యాన్ని 10 ఏళ్లలో కూనీ చేసిరు కాబట్టే మీకు అధికారం పోయింది. గత 10 ఏళ్ళు మీరు గిట్లా మంచిగా పరిపాలన చేస్తుంటే మాకెందుకు అధికారం ఇస్తుండే? మీరు చేసిన తప్పుల వల్లనే మీరు అధికారం కోల్పోయారు. మేము మీలాగా తప్పులు చేయము. 1 సంవత్సరం పూర్తయితేనే మీరు బర్దాష్ అయితలేదు, మీరు ఓపిక పడతలేరు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. కేసీఆర్, కేటీఆర్ మా అభివృద్ధి పథకాలు, మా సంక్షేమ పథకాలు చూస్తే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. రాబోయే 4 ఏళ్లలో ఈ దేశం మొత్తంలో కూడా ఎవరు కూడా ఈయనని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. మరీ ముఖ్యంగా ఈ దేశంలోనే రేవంత్ రెడ్డి ఒక నంబర్ 1 సీఎం అని ప్రకటించుకోవడం కూడా జరుగుతుంది. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే ప్రజలే ముందుకొచ్చి ఈ ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. ఇంత పెద్దగా ఈరోజు మహిళలు వచ్చారు. మహిళలు ఏ రోజన్నా మీ టీఆర్ఎస్ పార్టీలో మహిళలు వచ్చి సంబరాలు చేసుకున్న రోజులు ఉన్నాయా? ఇవాళ 1,00,000 మందితోని మేము సంబరాలు చేసుకుంటున్నాం. అండ్ ప్రజలు మాకు ఇస్తున్న గౌరవం ఇది. కేసీఆర్, కేటీఆర్ ఖబర్దార్, మీరు చీకటి ఒప్పందాలు చేసుకున్న 420 గాలు మీరు, మీ ప్రభుత్వం 420 గాలు అది ప్రభుత్వం. అందుకే మిమ్మల్ని ఓడగొట్టిరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీకి ఓర్రి. మీరు మీ ఫామ్ హౌస్లో వండుకొని నువ్వు 5 స్టార్ హోటల్లో వండుకున్నాడు ఈ డ్రామాలు కాదు. మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. ప్రజా సమస్యల మీద మేమేమైనా తప్పు చేస్తే మమ్మల్ని విమర్శించండి, కానీ ఇవన్నీ ఆరోపణలు చేయకండి. కేసీఆర్ 420, కేటీఆర్ 420. ఆదానితో చేతులు కలిపి చీకటి ఒప్పందాలు చేసుకుని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారంటూ కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదాని అదేవిధంగా కేటీఆర్, కేసీఆర్ తో దిగినటువంటి ఫోటోలు, ఫ్లెక్సీలను పట్టుకొని ఏదైతే నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.